ఎప్పుడైనా ఉపవాసం ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకో, కటిక ఉపవాసాలు చేయకూడదమ్మా, చాలా తప్పది. ఏ శాస్త్రము చెప్పలేదు. లోపల జీవుడికి కొంత ఆహారం అందాలి, ఆ జీవుడు కూడా దేవుడే. కటిక ఉపవాసం నువ్వు చేస్తున్నావంటే వాళ్ళు బాధపడడం కాదు, నన్ను కూడా బాధపడుతున్నారని చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో. మాం చేయవాంత శరీరస్థం. ఎప్పుడైనా ఉపవాసం అనుకోండి, 100 రకాల బాధ, దాన్ని దువ్వాలి, నూనె రాయాలి, ఎగిరిపోయిందేమో చూసుకుంటూ ఉండాలి, ఎప్పుడైనా రారిపోయిందేమో చూసుకుంటూ ఉండాలి. మధ్యలో ఏమైనా 2 తెల్ల వెంట్రుకలు రాగానే బ్యూటీ క్లినిక్ వెళ్ళాలి, 2000 ప్యాకేజీ, 3000 లీకేజీ, మళ్ళీ జుట్టుకి రంగేయాలి, రంగేసాం కాబట్టి రంగు మళ్ళీ సొక్కా కంటకుండా చూసుకోవాలి. ఎవరైనా రంగేశారు అంటే మళ్ళీ నామోషి, అది సహజంగా ఉండాలి. దీనికోసం లక్షలు ఖర్చు పెట్టాలి. అసలు గుండె ఉంటే ఏమేస్తావు, రంగు వేసే ఏమేస్తావు. అందుకే అన్నారు ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు. చుట్టుందనుకోండి 100 రకాల బాధ, దాన్ని దువ్వాలి, నూనె రాయాలి, ఎగిరిపోయిందేమో. నేల మీద అడుగు పెడుతూ ఏం చెప్తున్నావు, సముద్రవసనే దేవి భూదేవిని ఒక స్త్రీగా భావించమన్నాడు. ఆవిడ్ని విష్ణుమూర్తి యొక్క భార్యగా భావించవాడు మన గౌరవం కలుగుతుందా కలగదా? ముందు స్త్రీగా భావించక అని అనగానే మన మనసులో ఒక లాలిత్యం ప్రవేశించింది. స్త్రీ అంటే లాలిత్యం, పురుషుడు అంటే గాంభీర్యం. స్త్రీ అంటే లాలిత్యం, స్త్రీ కూర్చుంటే కూడా లలితంగా కూర్చోవాలి, పురుషుడు కూర్చుంటే గంభీరంగానే కూర్చోవాలి. కూర్చునే విధానం వేరు, నడిచే విధానం, ఇవన్నీ ఎవరిని అవమానించడం, ఎవరిని సన్మానించడం కాదని ఆయా శరీర నిర్మాణాలను బట్టి, అనాటమీ అంటారు దీన్ని, శరీర మనో నిర్మాణాలను బట్టి చెప్పారు. ఒక రకంగా కూర్చుంటే స్త్రీలు బాగుంటారు, ఒక రకంగా కూర్చుంటే బాగుంటారు, పురుషులు ఒక రకంగా కూర్చుంటే బాగుంటారు. ఈ 2 కాళ్ళు కుర్చీలు వేసి ఇలా వేరుశనక్కాయలు కొట్టుకుంటే బాగుండదు. ఎలా కూర్చుంటే నీకే అనకూడదు, పురుషుడు కూర్చునే విధంగానే కూర్చోవాలి. పురుషుల్లో గాంభీర్యం ముఖ్యం, స్త్రీల్లో లాలిత్యం ముఖ్యం. వాళ్ళ శరీర నిర్మాణాన్ని బట్టి, మనో నిర్మాణాన్ని బట్టి చెప్పారు. అప్పుడు వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది. నాకు పెళ్ళి అవ్వలేదు, అయిన వాళ్ళు ఎవరో సుఖంగా లేవయ్యా మహానుభావ, నువ్వు సుఖంగా ఉన్నావు, ఉండరాదా? ఎందుకు వచ్చిన పెళ్ళి, దిక్కుమాలిన పెళ్ళి, చేసుకున్నవాడు కూడా సుఖంగా లేడే, ఆడదే సుఖంగా లేదు, మగాడు సుఖం, నీకెందుకు పెళ్లి కాలేదు అంటే అంత అదృష్టం ఇంకోడు లేడు. కానంత వరకే మగాడు సుఖంగా ఉంటాడు, ఆడదైనా సుఖంగా ఉంటాడు, ఎవడు కూడా వాడు చూసుకుంటారు. నాకు పెళ్ళి అవ్వలేదు. లౌకికం ఐశ్వర్యం స్వర్గాద్యం పారలౌకికం కైవల్యం భగవంతంచ మంత్రోయం సాధయిష్యతి. ఏది కోరుకున్నా అందించగలిగినటువంటిది, ఏకైకమైనది, అతి ఉత్తమమైనది, పరమ సాత్వికమైనది నారాయణ మంత్రము.